అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియో చూసిన వాళ్ళందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? సో మీరంతా ఎలా ఉన్నారు నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చాలామంది మీ పాజిటివ్ కామెంట్స్తో నా వైబ్స్ని మొత్తం పాజిటివిటీగా చేంజ్ చేశారు. చాలా థ్యాంక్స్ అండి. సో ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే, అసలు లాంగ్ వీడియో ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే, చాలామంది అడుగుతున్నారు, అక్క మొన్న 4th సెమ్ ఎగ్జామ్స్ రాశారు కదా, సో రిజల్ట్ వచ్చాయా, వస్తే షేర్ చేసుకోండి. 3rd సెమ్ కూడా రాశారు, ఒక సబ్జెక్ట్ ఆగింది అన్నారు కదా, సో దాన్ని రీవాల్యుయేషన్ పెట్టుకున్నారా, పెట్టుకుంటే వచ్చాయా అనేసి. నేను మొన్ననే వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఏంటంటే నాకు 3rd సెమ్లో ఒక జనరల్ సబ్జెక్ట్ ఆగిపోయింది. అన్ని వాటిలలో ఓ గ్రేడ్, ఏ గ్రేడ్. ఓ అంటే ఏ కంటే ఎక్కువ. సో చాలామందికి తెలియదు. చాలామంది ఓ అంటే అంటే తక్కువేమో అని అనుకుంటున్నారు, కానీ కాదు. ఓ అంటే ఏ కన్నా ఎక్కువ. సో చాలామంది అడుగుతున్నారు. నేను వచ్చిన వెంటనే వీడియో అయితే షేర్ చేసుకున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే నా బాధైనా కష్టమైనా ఏదైనా మీతోనే షేర్ చేసుకుంటా. ఏది కూడా నేను దాచిపెట్టుకోను. మంచిని మీతో షేర్ చేసుకొని చెడును దాచిపెట్టుకునే టైప్ అయితే కాదు. సో నేనైతే ఇలా వచ్చింది అనేసి వెంటనే రీవాల్యుయేషన్ అయితే పెట్టుకున్నాను. ఎందుకు వచ్చింది? అది జనరల్ సబ్జెక్టు, అది 20 మార్క్స్కి పాస్ చేస్తారు. నేను బాగా రాశాను. అసలు ఆగిపోతే మెయిన్ సబ్జెక్ట్లో ఆగిపోవాలి కదా, ఒకవేళ బాగా రాయకపోతే ఎందుకు అనేసి రీవాల్యుయేషన్ పెట్టుకున్నాను. దానికి 300 అయితే తీసుకున్నారు. సో పెట్టుకున్న తర్వాత నాకైతే ఆ సబ్జెక్ట్లో అయితే మంచి మార్క్స్, ఏ గ్రేడ్ అయితే వచ్చింది. సో నాకు అందులో 8 పాయింట్స్ అయితే వచ్చాయి 3rd సెమ్లో మొత్తానికి. సో ఇంకా 4th సెమ్ అయితే రాశాను కదా, అది అనుకోకుండా ఇవాళ రిజల్ట్ లింక్ అయితే గ్రూప్లో పెట్టేశారు. నేను ఫ్రెష్ అయ్యి రావడానికని వాష్రూమ్కి వెళ్ళి వచ్చేసరికి నోటిఫికేషన్ వచ్చింది. చూసేసరికి సార్ వాళ్ళు అయితే గ్రూప్లో అయితే పెట్టారు, 4th సెమ్ అదేంటి పేపర్ అదే రిజల్ట్ లింక్ అనేసి పెట్టేశారు. సో నేను పెట్టిన వెంటనే ఇంకా వీడియో తీద్దాం అని అనుకుంటున్నాను. అది అట్టే అయిపోతుంది. 4-5 టేకులు చేశా ఫ్రెండ్స్. ఇప్పటికీ నాకు హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పే బదులు ఏదేదో చెప్పేస్తున్నా. అసలు ఏమవుతుందా అనేసి ఏం అర్థం కావట్లేదు. మొత్తానికి అయితే ఇప్పుడు మీతో షేర్ చేస్తాను అసలు ఏంటి, ఎలా వచ్చింది నా రిజల్ట్ అనేది. ఇంత మట్టికి నేను కూడా చూసుకోలేదులేండి. నాకు ఒక అయితే నమ్మకం ఉంది, ఫెయిల్ అయితే అవ్వను, పాస్ అవుతా. ఎందుకంటే నేను రాశాను కదా, నా మీద నాకు ఒక నమ్మకం అయితే ఉంది. మొత్తానికి అయితే చెప్తా ఆగండి. నా ఫోన్లో, ఐఫోన్లో అయితే నేను వీడియో తీస్తున్నాను. ఈ ఫోన్లో అయితే చూస్తున్నా రిజల్ట్. సో ఫ్రెండ్స్, మన వీడియోస్లో ఖచ్చితంగా మోటివేటివ్గానే ఉంటుంది మిమ్మల్ని. ఎందుకంటే స్టడీ విషయంలో అయితే మిమ్మల్ని ఖచ్చితంగా మోటివేట్ చేస్తాను. సో మన లైఫ్లో మన స్టడీని బట్టే మనకు వాల్యూ ఉంటుంది. నిజంగా చెప్తున్నా. ఆగిపోయింది లైఫ్ అనేసి అంతటితో వదిలిపెట్టమాకండి. చదువుకోండి, మంచిగా లైఫ్ అయితే ఉంటుంది. సో నేను ఈ ఆనందంలో, ఈ సంతోషంలో ఏం మాట్లాడుతున్నానో నాకు అర్థం కావట్లేదు. ఏదేదో మాట్లాడేస్తున్నా. అసలు లింక్ పెట్టంగానే షాక్ అయిపోయినా. అదేంటి మొన్ననే కదా రాసింది, అంటే 2-3 మంత్స్ అవుతుందిలేండి, ఇంకా రాలేదు. నా ఫోన్కి లింక్ పెడితే నేను ఈ ఫోన్కి షేర్ చేసి ఈ ఫోన్ నుంచి చూద్దాము. మరి ఆ ఫోన్లో చూస్తే మీకు రాదు కదా ఎంత వచ్చింది, చూపిలేను కదా, అందుకోసం అనేసి మాట తడబడిపోతుంది. మీరైతే బ్యాడ్గా కామెంట్స్ అయితే పట్టమాకండి. చాలా ఏంటి ఫ్రెండ్స్ ఇంకా రావట్లేదు? నేను ఇందాక ఎప్పుడో షేర్ చేశాను. నాకు భయంగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి నేను పోయిన 3rd సెమ్లో కూడా మంచిగానే రాశాను. నానో టెక్నాలజీ, అది జనరల్ సబ్జెక్ట్ ఫ్రెండ్స్. అసలు ఎందుకు ఆగిపోయిందో అర్థం కాలేదు. రీవాల్యుయేషన్ పెట్టుకుంటే వచ్చేసింది, ఏ గ్రేడ్ వచ్చింది. అసలు షాక్ అయిపోయినా. మళ్ళీ అలాగే ఇందులో కూడా చేస్తే చేయకూడదు. ఎస్ఐయా ఇదిగోండి వచ్చింది. లింక్ ఓపెన్ చేస్తాను, ఇదిగోండి చూడండి. ఏది మీతో షేర్ చేసుకోకుండా ఉండను, అన్నీ షేర్ చేసుకుంటా. చూసారు, కాకతీయ యూనివర్సిటీ
ఇక్కడ ఏ సెమిస్టర్ అనేది పెట్టుకోవాలి. సెకండ్ సెమ్లో సెకండ్ ఇయర్లో సెకండ్ సెమిస్టర్ ఓకే కట్టేసుకొని ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. నా హాల్ టికెట్ నెంబర్ చెప్తాను. 172243005. చూడండి, ఇప్పుడే నేను ఈ ఫోన్ యూజ్ చేయట్లేదు, ఇన్ని రోజులు పక్కకు పెట్టేసిన. సో ఆగండి చూపిస్తాం. ఒకేసారి డేటా ఆన్ చేసేసరికి అసలు ఫుల్గా వస్తున్నాయి చూడండి. ఫస్ట్ నేను చూసుకుంటా, ఆగండి. వావ్ ఓకే, ఆల్ క్లియర్, సూపర్. ఇదిగోండి, ఫండమెంటల్స్ ఆఫ్ పైథాన్లో డి గ్రేడ్ వచ్చింది. మనకి పైథాన్ అంతగా తెలియదు, మొత్తం మనకి కంప్యూటర్ సైన్స్కి సంబంధించింది కాబట్టి మాకు అసలు నాలెడ్జే లేదు అందులో. నేను కెమిస్ట్రీ కాబట్టి, సో కంప్యూటర్ సిఎస్ తీసుకున్న వాళ్ళకైతే దాని గురించి తెలిసిపోయింది, ఈజీగా రాసేయచ్చు. మీకు అంతకు కావాలంటే స్క్రీన్ షాట్ పక్కన యాడ్ చేస్తాను చూడండి. సో ఇంక ఇప్పుడైతే డ్రింకింగ్ వాటర్ సాయిల్ గురించేమో అందులో ఏ గ్రేడ్ వచ్చింది. ఇంగ్లీష్లో అయితే ఓ గ్రేడ్ చూడండి. ఇంగ్లీష్లో అసలు 10th నాకు సి గ్రేడ్ రావడం అక్కడికి ఎక్కువ, ఓ గ్రేడ్ వచ్చింది. ఈ మార్క్స్ 10th వచ్చుంటే పోస్ట్ జాబ్లు పెట్టుకుంటే 10th ఇంగ్లీష్లో ఏ గ్రేడ్ వచ్చిన వాళ్ళకి చక్కగా జాబ్స్ ఇస్తున్నారు, చక్కగా వచ్చేవి. తెలుగులో ఓ వచ్చింది, బాటనీలో ఏ వచ్చింది చూడండి, కెమిస్ట్రీలో జువాలజీలో ఏ వచ్చింది, కెమిస్ట్రీలో సి వచ్చింది. చెప్పాను కదా, నేనైతే చాలా పర్ఫెక్ట్గా నేర్చుకొని పోయాను. అందులో అసలు నేను చదివిన క్వశ్చన్స్ ఏవి రాలేదు, కానీ నేను అలా వదిలిపెట్టి రాలేదు, మొత్తం రాసేసి వచ్చాను అనేసి చెప్పాను కదా రిలేటెడ్గా. అలా అని సోదైతే రాయలేదు. అసలు నేను చాలా హ్యాపీ. ఇవి ల్యాబ్ మార్క్స్, బాటనీ ల్యాబ్, జువాలజీ ల్యాబ్, అందులో సార్ వాళ్ళు వేసేదే కాబట్టి వాళ్ళు ఎంత బాగా చదువుతారని వాళ్ళు మాకు ఎగ్జామ్ కూడా పెడతారు. ఎగ్జామ్ అయితే రాసేసి అందులో మార్క్స్ వస్తాయి అన్నమాట, ఓ గ్రేడ్. ఇక్కడ 1 క్రెడిట్స్ ఉన్నాయి చూసారు, అక్కడ మనం తప్పులు ఏమైనా చేసినవి ఉంటే అవి ఇట్లా వేస్తారనమాట. ఎక్కువగా చేసింది ఎందులో తెలుసా, జువాలజీలో, బాటనీలో, కెమిస్ట్రీలో చాలా తప్పులు, బట్ అన్నిట్లో పాస్. కెమిస్ట్రీలో సి వచ్చింది. అసలు నేను ఫెయిల్ అవుతానేమో అని అనుకున్నాను, ఎందుకంటే నేను చదివిన ఒక 3-2 వచ్చినాయి, అంతకంటే ఎక్కువ రాలేదు. నా ఫ్రెండ్స్కి కూడా చూస్తాను, మనం బాగుపడకపోయినా పక్కన వాళ్ళు బాగుపడితే మనం వార్చుకోలేం కదా. ఇదిగోండి, నాదే పేరు గజ్జల శైలజ అని ఉంటుంది చూడండి, ఇట్లా రివర్స్ ఉంది. మా నాన్న పేరు కృష్ణ. 1722427 ఇట్లా పెడితే కనపడింది అనుకుంటా, ఎట్లా పెట్టినా ఇంక అంతేలేండి. కానీ అంత కావాలంటే నేను ఒక చిన్న స్క్రీన్ షాట్ అయితే తీస్తాను. నేను ఏదైనా వీడియో మొత్తం ఎన్ని పాయింట్స్ వచ్చాయంటే 7.66 వచ్చాయి. ఇక్కడ ఇదిగోండి, 7.66. నా ఫ్రెండ్ చూస్తా, ఆశా వీడియో చూస్తే లైక్ చేశారే, నేను ఇది కూడా చెప్తున్నా. ఆశాదీపిక నా ఫ్రెండ్, తనకు కూడా కెమిస్ట్రీలో సిఎస్ అంటే తను బాగా చదివిద్ది, చాలా బాగా చదివిద్ది. పోయినసారి 8 పాయింట్స్ అబోనే వచ్చినాయి. మేమందరం మంచిగానే చదువుకుంటాం, కానీ ఏంటంటే కెమిస్ట్రీ పేపరు 3rd పేపర్ ఇచ్చారనుకుంటా, అందులో మాకు సరిగ్గా రాలేదు, అస్సలు రాలేదు. ఇంకా మేమేదో వచ్చినాయి, ఇంకా అటెంప్ట్ చేసి వచ్చినాం. ఈమెకి ఎన్ని వచ్చాయంటే 7.92 వచ్చాయి, నాకు 66 వచ్చాయి. ఇంకొక 8 పాయింట్స్ అయితే ఈమెకి 8 పాయింట్స్ అయిపోయేవి. ఆశ చూస్తే తిట్టుకో మాకు, సరేనా? ఇంకా చూస్తారా కానీ నా ఫ్రెండ్స్వి
నాకు ఎన్ని వచ్చాయి, నాకు ఓలు ఎన్ని వచ్చాయో చూసుకుంటాం. 1 2 ఓలు 2 ఏలు. నాకు ఎన్ని ఓలు వచ్చాయంటే తెలుగులో ఇంగ్లీష్లో ఓలు ఓ గ్రేడ్ 2, ఇంకా వాటర్ గురించి బాటనీ జువాలజీలో 3 ఏలు, ఫండమెంటల్స్ ఆఫ్ పైథాన్ ఏమో డి గ్రేడ్, కెమిస్ట్రీలో అయితే సి గ్రేడ్. ఓకే, ఇంకా ఫెయిల్ అవ్వకుండా నేను అసలు ఇంటికాడే చదువుకున్నా. నాకు తెలుసు కదా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అప్పుడు చాలా డిస్టర్బ్ అయిపోయాను. మీ అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్. ఇది అన్నమాట నా రిజల్ట్. మొత్తానికైతే నేను చాలా హ్యాపీ. మన లైఫ్ ఏంటంటే చదువుకోవాలి అని ఉండి ఆగిపోతే మన సిచ్యువేషన్స్, ఇంట్లో కారణాల వల్ల ట్రై చేయండి చదువుకోవడానికి. నేను కూడా అలానే ఆగిపోయింది. ఇంకిద్దరు పిల్లలు పుట్టారు కదా, ఇంకేముంటుంది చదువు, ఇంట్రెస్ట్ ఉండదు, ఉండదు. చాలామంది అన్నారు ఎప్పుడు పోతుంది ఊర్లో వాళ్ళు చాలామంది అనుకున్నారు ఇప్పుడు ఏమో కాలేజీకి పోతుంది, చదివి ఎవరిని ఉద్ధరిస్తుంది, చదివితే వత్తియా పాస్ అవుతుందా, ఏదో స్టైల్ చేయడానికి పోతుంది కాలేజ్ కన్నా. ఇప్పుడు వాళ్ళందరికీ నోళ్ళు ముప్పించేటట్టు ప్రతి ఒక్క సబ్జెక్ట్లో కూడా నేను పాస్ అవ్వకుండా వచ్చా. ఇంకా ఇయర్ కూడా కంప్లీట్ అయిపోతే ఇంకా 2 ఉన్నాయి, 5th సెమ్ 6th సెమ్. ఇది కూడా కంప్లీట్ అయిపోతే నేను చాలా హ్యాపీగా ఉంటాను. సో అదంతా మీ వల్లే. చాలామంది నన్ను సపోర్ట్ చేశారు. మీరు చదువు విషయంలో అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. సొసైటీలో మనం బ్రతకాలి అంటే మనకి చదువు ఉండాలి. చదువు డబ్బు 2 అవసరం. చదువు లేకపోయి డబ్బున్నా విలువ ఉంటుందో ఉండదో తెలియదులే, కానీ డబ్బుండి చదువు లేకపోతే విలువ ఉండదు. నేనేదో చెప్పిన మొత్తానికి అయితే చదువు ఉండాలి అనేది అర్థం కాలేదు. మొత్తానికి అయితే మనకి చదువు ఉండాలి, ఏదో చెప్పిన అర్థం కాదు. నేను ఏదైనా వీడియో చేద్దాం అనుకుంటే అసలు ఎవరు కోఆపరేట్ చేయరు, చేస్తూ ఉంటారు. వచ్చాక మంచిగా చెప్పాలి సోనపాపకి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఇసయ్యా, నాకు మంచి మార్క్స్ ఇచ్చావు. థ్యాంక్ యూ సో మచ్. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతే. మీకు నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇవాళ నేనైతే అన్నం కూడా తిన్నాను, ఫుల్ హ్యాపీ. ఏసీ రిమోట్ యాడ్ ఉందో బంద్ చేయాలి, లేకపోతే ఈ మూతంతా పగిలిపోతుంది. ఇప్పుడు మనం ఏసీలో ఉన్నామనుకోండి, ఖచ్చితంగా మాయిశ్చరైజర్ యూస్ చేయాలి, లేకపోతే స్కిన్ అంతా డ్రై అయిపోతుంది. నాది మొన్ననే కోపంలో పాలగొట్టేసరికి మాయిశ్చరైజర్ మొత్తం పోయింది, హిమాలయ మొత్తం పోయింది. ఇంక మళ్ళీ తెచ్చుకోవాలి, లేకపోతే చేతులు పగిలిపోతున్నాయి, మూతి ఇదంతా పగులుతుంది. సో బాగుంటుంది, హిమాలయ యూజ్ చేయండి. మనకి స్టార్టింగ్లోనే బాగా తెల్లగా రావాలంటే రారు, మనం ఉన్న కలర్నే నల్లగా కాకోకుండా మంచిగా చూసిద్ది. ఓకే బాయ్. నేనైతే చాలా హ్యాపీ. ఈ హ్యాపీ మూమెంట్లో నేనేం మాట్లాడుతున్నానో నాకే అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ ఏసయ్యా, థ్యాంక్ యూ మై డియర్ యూట్యూబ్ ఫ్రెండ్స్. బాయ్.